అందరికీ నమస్తే అండి. మా రోజు చూసారా, చంద్రబాబు నాయుడు గారికి ఏకంగా వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఏదో మాట్లాడదాం అని చెప్పేసి అనుకుంటుంది, ఏదో మాట్లాడుతుంది. అటు తిరిగి జగన్మోహన్ రెడ్డి ఇరికించేస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్లు, మళ్ళీ మా అన్న వచ్చేస్తాడో, ఒక్కొక్కరిని చెక్కేస్తాడో, ఎరగదీసేస్తాడో. ఇది ఇంకా రోజా వరకు రానిదే. పోసాని కృష్ణమూర్తి సుతపోస అమాయకుడు, నోట్లో ఏలిడితే కొరకలేడు. అసలు బూతులు అంటే ఏంటో పోసాని కృష్ణమూర్తికి, రోజాకి అసలు అంటే ఏంటో కూడా తెలియదు. వీళ్ళు తిరిగి మరి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఉండే పక్కన పెట్టేశాడు. అయితే బడ్జెట్ గురించి రోజా మాట్లాడుతూ అమ్మ ఒడికి అంటే ప్రస్తుతం తల్లికి వందనానికి బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదని చెప్పేసి చెప్తుందండి. మరి నేను మనిషి అనాలా, పశువు అనాలా నాకైతే అర్థం కావట్లా. ఒకసారి రోజు ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తావేనండి. వినిపించిన తర్వాత అసలు బడ్జెట్లో ఎంత కేటాయించారు, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అమ్మ ఒడి పథకానికి బడ్జెట్లో ఎంతెంత కేటాయించారు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు, క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఈ వీడియో వినండి. జగన్మోహన్ రెడ్డి కావాలా, మొన్న ముసలమ్మ కాలంలో నువ్వు కూడా ముసలివాడివే కదా, అనుభవం ఉన్నవాడివే కదా, 4 సార్లు ముఖ్యమంత్రి అయినవాడివే కదా, ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నావు అడుగుతున్నా. సరే, నువ్వు జగన్మోహన్ రెడ్డి పొడుసు పిల్లవాడు, నువ్వు పొడుసు పిల్లవే. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఇచ్చాడు? ఏ పథకం అయినా సరే 3 సార్లే ఇచ్చాడు, 3 ఏళ్ళు ఇచ్చాడు. 5 ఏళ్ళకి 5 ఏళ్ళు ఇవ్వలేదు కదా, అవునా? సర్లే, ఇంకేం ముసలమ్మ ముసలోడు వయసు పెరిగి కొలిది ఖచ్చితంగా మన ఇష్టానుసారంగా పిలుచుకోవచ్చులే. ఇప్పుడు నేను ముసలం అవ్వ అంటాను, తప్పే ఉంది. అందులో 50 ఏళ్ళు దాటితే ముసలిదానివే కదా. ఈ ఎటకారం మాటలు, వయసు గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఈ పనికిమాల పత్యాపరం మాటలు మాని. అంత వయసు వచ్చింది కదా, లేదురా నేను కాక మొన్న పుట్టా లేదు. ఈ ప్రతి వీడియోని చెప్పే సోదే ఇది కూడా. అవతల ఇప్పటికైనా తెలుసుకోండి, రేపొక రాజ్యాంగంతో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నోళ్ళు నొక్కాలి, వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని బెదిరించాలి అనుకుంటే మాత్రం సీన్ రిపీట్ అవుతుంది. జగనన్న వస్తే ఎద్దు బర్రే. ఇప్పుడు ఆల్రెడీ జరిగింది, సీన్ రిపీటే. మీరు మొదలెట్టారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదలెట్టారు, దానికి రియాక్షన్ అన్నమాట. సీన్ రిపీట్ అయ్యింది, ఇప్పుడు చెక్కుతున్నారు బాగా. ఏదో వస్తే మళ్ళీ ఏదో పీకేస్తాం, పొడిచేస్తాం. నీ మాటలు కూడా ఉన్నాయి, కంగారు కూడా మాకు. నువ్వేం చిన్న కూసివేం కాదు, అంత పాపాయి కూడా ఏమీ కాదు. నువ్వు చాలా మాటలు మాట్లాడావు. పోసానిగాడు వీళ్ళంతా కూడా మొదటి తరహా వాళ్ళంతా కూడా. నువ్వు కాస్త లేడీస్ అయిపోయారు కాబట్టి, మీరు మహిళ అయిపోయారు కాబట్టి నీ దగ్గరికి త్వరగా రావట్లేదు. కానీ లేదంటే ముందు నిన్నే ఎత్తేయాలి. అసలు నిన్ను ఎత్తితే సగం పేడ వదిలిపోద్ది. నిన్ను ఎత్తి లోపల వేసిన రోజు నిజంగా మేము దీపావళి పండుగ చేస్తాం, గుర్తుపెట్టుకో బాగా. ఈ ఆలోచన అమాయకురాలాగా అందరికీ పాఠాలు చెప్పేస్తుంది. అందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మనం ఏం చేసినప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను చిత్రహింసలు పెట్టినప్పుడు ఏమైంది? మమ్మల్ని అరెస్ట్ చేయలేదా? ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయి ఇవన్నీ? ఈ మాటలు ఎందుకు చెప్పలేకపోయాం మనం? చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పేసి ఏదో రకంగా లోపల పెట్టాలనే ఉద్దేశంతో ఒక అక్రమ కేసు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచారు కదా. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టారు కదా. ఒకవేళ అలా అనుకుంటే కనుక, ఇప్పుడు నువ్వు చెప్పి ఏదో సులువు డైలీలు మేము కొట్టాలనుకుంటే కనుక మొట్టమొదటి ఏమన్నా తోసేయాలి లోపలికి? జగన్మోహన్ రెడ్డిని తోసేయాలా? సగం పీడ వదిలిపోద్ది. కంగారు పడ మాకు. నీకుంది, కొడాలనా నీకుంది, జగన్మోహన్ రెడ్డికి ఉంది. తర్వాత సంగతి తర్వాత అండి. 19 నుంచి 24 వరకు మమ్మల్ని వదిలేలా. మా పైన కేసులు పెట్టారు, మమ్మల్ని వేధించారు. ఆ తర్వాత వస్తాం, మేము ఏదో పీకేస్తాం, పొడిచేస్తాం. తర్వాత సంగతి తర్వాత. తెల్లాడితే దేవుడికి ఎరుగు. ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు దేవుడికి తెలియదు. నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఉండొచ్చు. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఏ రోజు ఆ రోజుదే. ఇప్పుడు తేల్చేసుకున్నాం అనుకో, తర్వాత ఎవరాలు ఏమైనా ఉంటే తర్వాత తేల్చుకోవచ్చు. మరి ఈ బుద్ధి ఆ రోజున ఉండాలా? 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు దీపావళి చేసేసాం, పీకలలాగా తాగేసి డ్యాన్స్లు వేసేసాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే పీకలలాగా తాగేసి టపాసులు కలిసి డ్యాన్స్ చేసి గంగిరెద్దులాగా. ఆ రోజు చెప్పలేదే? ఇక్కడికి వస్తే మళ్ళీ సీన్ రివర్స్ అవుతా. అంటారు అంతే సింపుల్గా. బొచ్చు కూడా పెక్కలేరు అంటారు అంతే, గుర్తుపెట్టుకో బాగా.
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు మొన్న మాట్లాడిన మాటలు దేశమంతా కూడా అసహించుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీకి తెలుసో తెలియకో ఏమీ చేయొద్దన్నారంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు పన్నులు కట్టట్లేదా? వాళ్ళు కడుతున్న పన్నులతో మీరు బతకటం లేదా? అలాగే జగన్మోహన్ రెడ్డి మీరు కూడా బతికారు కదా గతంలో. 19 నుంచి 24 వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పన్నులు కట్టాం కదా. మేము కట్టే పన్నులతోనే కదా మీరు బతికారు. మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పాస్ పుస్తకం మీద ఎందుకు వేసారు? మీ ఇళ్లలో సొమ్మిది తెచ్చి మాకు పంచినట్టు ఎందుకు వేసారమ్మా? సరిద్రాల పని బొమ్మ ఎందుకు వేసుకున్నాడు? రేషన్ కార్డుల మీద బొమ్మ ఎందుకు? డెత్ సర్టిఫికేట్ మీద, బర్త్ సర్టిఫికేట్ మీద, ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నాడు? మేము కదా పన్నులు కట్టింది, రాష్ట్ర ప్రజలు కదా పన్నులు కట్టింది. ఎవరు సొమ్మని చెప్పేసి మీరు బొమ్మలు వేసుకున్నారు. పైగా మంత్రిగా ఉండి సిగ్గు లేకుండా గంగిరెద్దులాగా జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకుని దేవుడి మూల అంటించేసింది. మరి నేను ఎద్దు తిరుగుతున్నా లేదు ఆలోచనకు నీతి కోతులు చెప్తుంది మాకు వచ్చి. అనకూడదు, మహిళ అయిపోయావు. కాకపోతే ఏంటంటే అదో రకమైన కడుపుమంట నాది కూడా. కాబట్టి ఏంటంటే అనవసరమైన మాటలు గుర్తుపెట్టుకో బాగా రా. ఇప్పుడు వచ్చి చూడండి బడ్జెట్ గురించి. బడ్జెట్లో ఎంత కేటాయించారు? అసలు తల్లికి వందనానికి బడ్జెట్లో ఏవీ కేటాయించలేని మాట్లాడుతుంది. బడ్జెట్లో కేటాయించింది 9,407 కోట్లు కేటాయించారు. అది వదిలేసింది. ఒకసారి వినిపిస్తామనంటే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడికి నొప్పి వస్తే పరిగెత్తే వచ్చే పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన రాజధానిని అప్పులు చేసి కడతామంటూ అదే రోజా నొప్పి. ఇప్పుడు రోజా నొప్పి ఏంటనుకుంటారు? అందుకనే రాజధాని ప్రాంతంలో పనులు చకచకా నడుస్తున్నాయి. అందుకు రోజాకి నొప్పి వచ్చింది. లేకపోతే నొప్పి రాదు. రోజా అనింది, నేను అల్లా. ఇప్పుడు చెయ్యి ఎలా సీదిచ్చి పవన్ కళ్యాణ్కి నొప్పి రాలేదా అంది కదా. ఇప్పుడు రోజాకు వచ్చిన నొప్పి ఏంటనుకున్నారు? రాజధాని ప్రాంతంలో పనులు చకచకా నడుస్తున్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో కిందో మీదో పడి ఎట్టోగట్ట రాజధాని నిర్మాణం పూర్తి అయిపోతాయి. అప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి రోజాకి నొప్పి తగులుతుంది. ఆ నొప్పి తగులుతుంది అని చెప్పేసి ముందే నొప్పి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది. నొప్పి ఈ అతెవ్వరాలు ఈ శైలే వద్దు, ఈ మాటలే వద్దు. ఈ మాట్లాడితేనే 10 మంది ఇంత పని ఆడతారు నోట్లో. నీకు ఎన్నిసార్లు పొలతో తీసేట్లే కానీ నీ బతుకు సిగ్గు జరగలేదు. ఆ మాటలు మాట్లాడ మాకు. నిప్పులు గిప్పులు ఐస్ క్రీములు నోట్లు ఎట్టుకున్నారా ఇలాంటి డైలాగులు కొట్ట మాకు. కనీసం నేను విమర్శించాలంటే మాకు సిగ్గేస్తుందా అని చెప్పేసి నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మనకేనో నొప్పి దిక్కుమల్సి అంటారు కానీ చాలా ప్రజల్ని గాలి వదిలేసి రాష్ట్రాన్ని గాలి వదిలేసి సర్వనాశనం చేస్తుంటే డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఎందుకు నోట్ మెదపడం లేదని అడుగుతున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. ఈ రోజు మీ బడ్జెట్ లో అమ్మవారికి ఎక్కడైనా తావుందా? చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. ఎక్కడైనా తావుందా అని అడిగావు కదా. ఒకసారి నీకు బడ్జెట్ చూపించి చదివితే కదా మనం పీకల దాకా తాగేసి ఎంతసేపు కూడా డ్యాన్స్ చేస్తానికే సరిపోద్ది మన ఎదబోతుకంతా కూడా. చదివితే అర్థమవుద్ది ఏదేంటి, ఎక్కడ ఎంత కేటాయించారు, ఏ పథకానికి ఎంతంత కేటాయించారు అనేది ఒకసారి చదివి తగలాడితే మనకు ఒక పూర్తి అవగాహన ఉంటుంది. ఇదిగో చదివి తగలాడు ఒకసారి. ఇగో ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో తల్లికి వందనం కోసం 9,407 కోట్లు కేటాయించింది. సూపర్ 6లో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా 2025-26 నుంచి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నాం. క్లియరా? బాగా అర్థమైంది కదా. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలా అమ్మఒడి అని చెప్పేసి గింజుకుంటారు కదా. మేము 5 ఏళ్ళు ఇచ్చేసాం, 5 ఏళ్ళు పరిపాలించేసాం, 5 ఏళ్ళు అమ్మఒడి ఇచ్చేసాం అని చెప్పేసి అని డప్పు కొడతా ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే రాష్ట్రాన్ని అమ్మఒడి పథకం ఎన్నిసార్లు ఇచ్చాడు అనుకుంటున్నారు? కేవలం 3 సార్లు ఇచ్చాడు. క్లియర్గా వివరంగా చదివి వినిపిస్తాను ఒకసారి, చదువు రోజా. అమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2020 సంవత్సరం జనవరి 9న ప్రారంభమైంది. ఈ పథకం కింద ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా అర్హులైన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో 15,000 జమ చేయనున్నారు. ఏ సంవత్సరాల్లో అమలు చేశారు వివరంగా చెప్తాను నేను. 2021
అంటే 2027 సంవత్సరానికి గాను తేదీ వచ్చేసి 2020 జనవరి 9వ తారీఖున బటన్ నొక్కాడు. లబ్ధిదారులు ఎంత? 42 లక్షల మంది. కేటాయింపు 6,400 కోట్లు. తర్వాత 21/22న తర్వాత తేదీ వచ్చేసి 2021 జూన్ 22 నొక్కాడు బటను. లబ్ధిదారులు 44 లక్షలు, కేటాయింపు వచ్చేసి 6,673 కోట్లు. పైగా మొదటిసారి ఫస్ట్ సారి అమ్మఒడి ఇచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు కటింగ్ ఇచ్చింది 14,000, 15,000 కూడా పూర్తిగా ఇవ్వాలా ఆ టాయిలెట్లకి వాటికి అన్నాడు. రెండోసారి ఇచ్చేటప్పుడు మాత్రం ఇంకొక 1000 రూపాయలు అదనంగా కట్ చేసి 75% హాజరు ఉండాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టాడు. అది కూడా బాగా గుర్తుపెట్టుకో, సరేనా? 2021 జూన్ 22న రెండోసారి ఇచ్చాడు. తర్వాత డేట్ వచ్చేసి 2023 జనవరి 26ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకో బాగా. 2023 జనవరి 26న లబ్ధిదారులు వచ్చేసి 43 లక్షల మంది, కేటాయింపు వచ్చేసి 6,500 కోట్లు. నాలుగోసారి బటన్ నొక్కాడు కానీ డబ్బులు జమ చేయలే. 2024 జనవరి 9వ తారీఖున బటన్ నొక్కాడు నొక్కడానికి, కానీ డబ్బులు జమ చేయలే. డబ్బులు జమ చేయకుండా అమ్మఒడి డబ్బులు, అమ్మఒడితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా ఇలాంటి ఒక 7 పథకాలకు సంబంధించి బటన్ నొక్కి ఎన్నికల ముందు డబ్బులు వేసేస్తాను ప్లాన్ చేశాడు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈసీకి లేఖ రాశారు. నేను గతంలో బటన్ నొక్కేసాను, 14,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టేశాను, ఆ డబ్బులు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి, మీరు అనుమతి ఇస్తే మేము పనిచేస్తామని చెప్పేసాను. ఇప్పుడు దాకా ఏం చేశారే, మీరు ఇప్పుడు జనవరిలో కదా నొక్కింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎలక్షన్ కోడ్ వరకు బట్టలు నొక్కుతూనే ఉన్నాడు. మీకు 3 నెలల టైం ఉంది కదా, ఈ 3 నెలల్లో డబ్బులు లేకుండా ఇప్పటికిప్పుడు నాకు లేఖ రాసి నేను డబ్బులు వేస్తుంటే ఎలా కుదురుతుంది? ఒప్పుకోమన్నారు, ఒప్పుకోలేదు. సరేనా? అయితే ఈ 4 ఏళ్లలో ఇచ్చింది 3 సార్లే. 3 సార్లు ఎంత ఇచ్చారు, ఎంత ఇచ్చారు ఒకసారి ఇక్కడ రాసి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. మొదటి సంవత్సరం 14,000 ఇచ్చాడండి. ఎంత? మొదటి సంవత్సరం 14,000. 15,000కి గాను ఒక 1,000 రూపాయలు బాత్రూమ్లు కడగడానికి మెయింటెనెన్స్కి అని చెప్పేసి ఇచ్చింది 14,000. రెండోసారి ఇచ్చింది 13,000. మూడోసారి కూడా 13,000 ఇచ్చాడు. ఓకే, 5 ఏళ్ళు పరిపాలించి అమ్మఒడి ఇచ్చింది 3 సార్లు. టోటల్ ఎంత కలిపితే 40,000 అవుద్ది. అంతేనా? 40,000 5 ఏళ్ళు పరిపాలించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. మీరు అమ్మఒడి పథకం పేరుతో లబ్ధిదారులకు ఇచ్చింది ఎంత? 40,000 ఇచ్చారు 5 ఏళ్లలో. 5 ఏళ్ళు 40,000 అంటే ఎంత అవుద్ది? సంవత్సరానికి 8,000 అవుద్ది. అంతేనా? నువ్వు ఇత్తనన్నది ఎంత? అమ్మఒడి పథకం ద్వారాగా సంవత్సరానికి 15,000 రూపాయలు కదా నువ్వు ఇత్తనన్నది. ఇత్తనన్నది ఎంత? సంవత్సరానికి 15,000 అండి. ఇచ్చింది ఎంత? సంవత్సరానికి 8,000 రూపాయలు. ఎవడు చెప్తున్నావు సులువు ఓపెన్ చేసావు నువ్వు? దీనికి సమాధానం చెప్పు. నువ్వు ఇచ్చింది 3 సార్లు, ఇది నేను చెప్పేది కాదు, డైరెక్ట్గా ప్రభుత్వ వెబ్సైట్లో దొరుకుతుంది నీకు డేటా. కావాలంటే జగన్మోహన్ రెడ్డి చేసి చెప్తామో చెప్పించు. దీనికి సమాధానం చెప్పు. మీరు ఇస్తానన్నది ఎంత? అమ్మఒడి పథకం ద్వారాగా ప్రతి సంవత్సరానికి మేము 15,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. అవునా? మీరు ఇచ్చింది ఎన్నేళ్ళు? 3 సంవత్సరాలు ఇచ్చారు. ఇచ్చింది ఎంత? 3 సంవత్సరాలు కలిపి 40,000 ఇచ్చారు. ఎంత అయింది? 5 ఏళ్ళకి 40,000 అంటే సంవత్సరానికి ఎంత పడింది? 8,000 పడింది. మీరు ఎత్తానన్న 15,000 ఎక్కడ? 8,000 ఎక్కడ? ఎంత తేడా? ఎంత బొక్కట్టేశారు మీరు సంవత్సరానికి? ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఎంత బొక్కట్టేశారండి? సంవత్సరానికి 7,000 రూపాయలు బొక్కెట్టేశారు. ఎంత? 7,000. మీరు ఎత్తారన్న 15,000 రూపాయలు, మీరు ఇచ్చింది 8, మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? 7,000. 7 × 5 ఎంత? అదనంగా మరి 35,000. ఒక్కొక్క లబ్ధిదారుడికి మీరు ఎగ్గొట్టిన సొమ్ము 35,000 రూపాయలు ఎగ్గొట్టేశారు మీరు అమ్మఒడి పథకం ద్వారాగా. ఇల్లు ఎవడన్నా శివుడు పెద్ద పెద్ద క్యాబేజీలు పెట్టుకుంటాడు కదా, ఆడికి చెప్పి సొలు డైలాగ్లండి మాకు చెప్పమాక. అవతల నీ గురించి ఎంత టైం వేస్ట్ చేయాలంటే నాకే సరే టైం బొక్క.